ఆహా, చంద్రబాబు నాయుడు తేలిక కూరుకుంటాడా? చాలా అనుభవజ్ఞుడు. దేనిలో అడ్మినిస్ట్రేషన్లో కాదు, అడ్మినిస్ట్రేషన్లో చాలా అనుభవజ్ఞుడని ఈనాడు ఆంధ్రజ్యోతి డప్పాలు కొడతాయి. దానిలో కదా అనుభవజ్ఞుడు. ఎదుటి పార్టీలు నొక్కడానికి అనుభవజ్ఞుడు, వెన్నుపోటు పొడవటంలో అనుభవజ్ఞుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యద్భుతంగా ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుందని ఏం చేస్తున్నాడు? పెట్టండిరా కేసులు, ఎవరు దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టండి, సోషల్ మీడియా కేసులు పెట్టండి, లోపలేసేయండి. మొన్న మన ప్రేమను వేశారు, ఎక్కడో తెలుసా? కర్నూలు కోర్టుకు తీసుకెళ్లారు. ప్రేమను తీసుకెళ్ళి కర్నూలు కోర్టులో హాజరుపరిచారు. ఆయన ఏదో పోస్ట్ పెట్టాడని. ఆ పోస్ట్ కూడా చాలా జెన్యూన్ అయిన పోస్టు. ఏంటంటే రోడ్లకు కూడా, అంటే ఇదివరకు హైవేలకు టోల్ గేట్లు ఉండేవి, ఇవాళ జిల్లా పరిషత్ రోడ్లకి R&B రోడ్లకి కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇచ్చి టోల్ గేట్ వసూలు చేసేడానికి ప్రపోజల్ పెట్టాడు. దీని మీద వ్యంగ్యంగా పెడితే ఎక్స్టార్షన్ కేసు పెట్టారు, అంటే దోపిడీ కేసు. రోడ్డు మీద నిలబడి కామెడీగా ఒక అతని దగ్గర 100 రూపాయలు తీసుకుంటే, మన మనుషులే తీసుకుంటే 100 రూపాయలు తీసుకున్నాడు, ఇది ఎక్స్టార్షన్ దోపిడీ అని పెట్టారండి. ఏం అన్యాయమయ్యా, ఏం పోయే కాలం వచ్చిందయ్యా? అంటే భయపెట్టాలి, ప్రేమను భయపెట్టాలి. ఆమె ఎవరు? సుధారాన్ని భయపెట్టాలి అని కేసులు పెట్టి జైల్లో పెట్టి భయపెట్టి రోడ్డు మీదకి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు రాకోకుండా, ఉద్యమాలు జరక్కోకుండా చేసుకోవాలి అనే దానిలో చంద్రబాబును మించిన ఎక్స్పర్ట్ ఎవరు లేరు. నేను మనవి చేస్తున్నా, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. రాటు తేల్తాం. నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నారు. మా నాని మీద కేసు పెట్టారు, సుబ్బారెడ్డి గారి మీద కేసు పెట్టారు, మళ్ళా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టారు, అదేవిధంగా సాయిరెడ్డి గారి మీద కేసు పెట్టారు, అప్పిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. నీ మీద కూడా ఉందా? ఈయన మీద లేదంటే, లేకపోతే నష్టపోతాడు రేపు రాబోయే రోజుల్లో. మేయర్ గారి మీద కేసు పెట్టారు, నా మీద కూడా పెడతారంట, మరి ఏంటో నాకు తెలియదు, ఇంకా రాలా. ఓడైతే పెట్టారు మన పోలీస్ స్టేషన్లో. ఎన్ని కేసులైనా పెట్టుకోండి అయ్యా. కేసులకు భయపడితే రాజకీయాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, జైల్లో పెడితే భయపడి పారిపోతామా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు పెంచుతున్నటువంటి ఈ విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా మేము పోరాడుతూనే ఉంటాం, నువ్వు చేసే ప్రతి పనిని కూడా విమర్శిస్తూనే ఉంటాం, కాసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మాకేం పని లేదు. ఈ 4 సంవత్సరాలు నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించటమే, నీ తల వంచటమే మా పని అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.